పొటాటోని తొక్క తీయాలి. అయితే తొక్క తీసేసుకున్నాం కదా, అది ఇప్పుడు కడిగేసాక కొయ్యాలి సన్నంగా. చిప్స్కి కాస్తుంది కదా అలా. పొటాటో అయితే గీసేసాను, ఇప్పుడు కడగాలి. ఇదిగో ఇలా కడుగుతున్నాను. పొటాటో అయితే కట్ చేస్తున్నాను కొత్తగా. ఎలా వస్తుందో మీరు చూడండి. ఇలా సన్నంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా వాటర్ వేసి 10 minutes నానబెట్టాలి. 10 to 15 minutes. శనగపిండి అయితే ఇంత తీసుకున్నా. తర్వాత ఉప్పు కారం వేయాలి. ఉప్పు అయితే ఇంత వేస్తున్నా. కారంగా ఉంటాయి కదా, కారం ఇంత వేస్తున్నా. ఇప్పుడు వాటర్ వేసి మొత్తం మిక్సింగ్ చేయాలి. కొద్ది కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా లైట్గా ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలి. చిక్కగా లైట్గాన. ఇలా లైట్గా తీసి సోడా గుండా వేస్తున్నా. ములిగేలాంట ఆయిల్ వేసుకోవాలి. నూనె అయితే ఇలా మరగబెట్టుకోవాలి. నూనె అయితే కొంచెం మరగాలి. అప్పుడు మనం పొటాటోస్ సన్నంగా కోసుకున్నాం కదా, అవి పిండిలో వేసి ఉంచి తర్వాత నూనెలో వేపుకోవాలి. నూనె అయితే ఇంకా మరగలేదు. ఎందుకంటే ఎలా తెలుస్తుందంటే అక్కడ పెడితే మనకి వేడి వస్తాయి చేతికి. బజ్జీ అయితే తీసి వేసుకోవాలి. ముందుగానే పొటాటో నేను ఇందులో పెట్టేసుకున్నాను. చూసారు, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎలా వస్తాయి చూద్దాం. బాగా పొంగుతున్నాయి. మీరే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నావి చూడండి. నేను ఫస్ట్ టైం వంటగదిలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదు. పర్ఫెక్ట్గా రాలేదు కానీ తినడానికి బాగున్నాయి. చదవకండి. నా బజ్జీలు చూడండి ఎలాగొచ్చాయో చూడండి. ఫస్ట్ మా డాడీకి పెట్టడం ఇష్టం.